ఒక షార్ట్ ఫిల్మ్‌లో ఎలా నటించాలి అంటే, ఇప్పుడు వీడియోని ప్లే చేస్తాం గదా! ప్లే చేసి మళ్ళీ రివైండ్ చేస్తాం చూసినావా? అలా నటించాలి. అలా చేయాలి. అంటే రివైండ్ చేయడం అనేది కావాలని చేయరు. చేయబడతారు. చూసారా? అలాగే మనం ప్లే చేయడం అనేది కావాలని చేస్తారు సినిమాలలో నటించడం. ప్లే చేసినటువంటిది కావాలని నటిస్తారు. ఈ కావాలని ఏదైతే నటిస్తామో ఆ స్క్రిప్ట్‌ను రివైండ్ చేస్తే కాబడతాం గదా! అలా కాబడాలి. అదనమాట నటన అంటే. అంతేగాని ఎక్కడా రియల్‌గా చేయొద్దు. రియల్‌గా చేసింది మళ్ళీ కాబడాలనమాట. రీప్లే చేస్తే ఎలా కాబడతామో సినిమా ఏది టేప్ రికార్డర్ అది వీడియోని రీప్లే చేస్తే ఎలా అయితదో అలా కాబడాలి. ప్లే కూడా. ఓకే. నటన అంటే అట్లా చేయాలనమాట. అప్పుడు చాలా బాగొస్తుంది. అలాగే నటన అంటే మనం నిజంగా చేస్తాం చూసావా? మన నిజ జీవితంలో చేసిందే మళ్ళీ అలాగే చేస్తూ ఉంటాం. కామెడీగానో, నవ్వొచ్చేటట్టు, సీరియస్‌గానో, కోపము, ప్రేమ, లవ్వు, ఆవేశం, వార్నింగ్ ఇస్తాం కదా! అదంతా భూమి మీద చేయడం లాంటిది. ఇప్పుడు భూమి మీద మనిషి ఎగురుతాడు, దుంకుతాడు, 100 కిలోమీటర్లు పరిగెడతాడు, 100 కిలోల బరువు మోస్తాడు, పవన్‌కోడు కొట్టుకుంటాడు, యాక్షన్ చేస్తావు, ఫైట్‌లు చేస్తావు. కానీ ఇది నాట్ అలౌడ్. మరేం చేయాలి? అంటే నీళ్ళల్లో. ఇప్పుడు నీళ్ళల్లో మనిషి ఈత కొట్టుకుంటూ ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటారా? కొట్లాడలేరు. తేలడమే కష్టం. నీళ్ళల్లో మనం స్విమ్మింగ్ చేస్తూ ఓ 10 కిలోల బరువు మోస్తామా? మొయ్యం. ఒక్క అర కేజీ కూడా మొయ్యమనమాట. నీళ్ళలో అట్లుంటది. అరే నీళ్ళల్లో నేల మీద ఉరికెట్టినట్టు ఈత కొట్టేవాడు నేల మీద పరిగెట్టినట్టు పరిగెత్తగలుగుతాడా? అంత పట్టుంటదా? ఉండదు కదా! అలాగే నేల మీద మోసినట్టు 10 కిలోల బరువు మోస్తాడంటే మొయ్యలేడు. కానీ అదే నీళ్ళల్లో నేల మీద పరిగెత్తినట్టు పరిగెత్తాలి 100 మీటర్స్ రన్నింగ్. అదే నీళ్ళలో 100 కిలోల బరువు మోయాలి నేల మీద మోసినట్టు. అంటే ఎలా ఉంటుంది? నటన అలా చేయాలనమాట. కానీ ఎక్కడ రియల్‌గా చేయొద్దు. నేల మీద చేసినట్టు అది మాత్రం చెయ్యొద్దు, చేయలేము. మరి నీళ్ళలో చేయాలి. అంటే అసాధ్యం. కానీ అసాధ్యంలోనే సాధ్యం చేయాలి. అంటే అదొక భ్రమ కల్పించడం లాంటిదనమాట. అంటే ఇప్పుడు మెజిషియన్ ఉన్నాడు. బంగారం తెస్తాడు ఎంటికలకెళ్ళి, ఉంగరంలోకెళ్ళి అది వంకాయలకెళ్ళి బంగారం తెస్తాడు. ఆ ఉంగరాలు తెస్తాడు. చోళన్ మిషన్‌లో రూ. 1,00,000 తెస్తాడు. ఎదుటివారి జేబులో ఇవంతా మ్యాజికే కదా! నిజమా? అవన్నీ నిజం నమ్ముతావా? అదొక మ్యాజిక్. సినిమాల్లో కూడా అంతే సినిమా షూటింగ్ ఇప్పుడు. చెరువులో తీసినట్టు తీస్తారు. కానీ ఎక్కడ తీస్తారు? ఇంట్లోనే నీళ్లు పోసి చుట్టూ గోడలుంటాయి. మనుషులు పక్కన నీళ్ళు కదిలిస్తా అంటే అందులో పడవ పెట్టి హీరో, హీరోయిన్ పాట తీస్తారు. కానీ మనకు చెరువులో చేసినట్టు చెరువులో మధ్యలో యాడ్ చేస్తారు. ఎవరైనా చూస్తే సముద్రంలో పాట అయినట్టుగా తీస్తారు. కానీ గదిలోనే తీస్తారు కదా! సో, ఇలాంటిదనమాట పాట పాడడం అంటే. సారీ ఇలాంటిదనమాట నటన చేయడం అంటే. తప్ప రియల్ కాదు. ఇలా చేస్తే మీకు నటన వస్తుంది. చూపలకు బాగుంటదనమాట. అలాగే నటన అంటే మనం కెమెరా ముందు మనం రకరకాల స్టిల్ ఇచ్చుకుంటాం కదా! అద్దంలో చూసుకుంటూ పోజులు పెడతాం కదా! ఇది అందరూ చేస్తారు. కానీ అద్దం లేదు. అద్దం ముందు మనం లేము. మన ముందు అద్దము లేదు. అది భూమి మీద కాదు. నీళ్ళల్లో అనుకుందాం. అది ఎవరికైనా సాధ్యమైద్దా? ఈ కెమెరా ముందు, అద్దం ముందు మనం చేసేది నీళ్ళలో చేయాలి. ఎవరికీ సాధ్యం కాదు కదా! అలా పెట్టాలి. ఎట్టుంటదో అలా నటిస్తే ఎలా ఉంటుంది అదనమాట. అంటే రియాలిటీ కాదు. రీప్లే అనమాట. చెప్పాను కదా వీడియోను రీప్లే చేస్తే ఎట్లుంటదో అట్లా ప్లేని కూడా అట్లా చేయాలంట. ప్లే చేసే నటన కూడా అలాగే చేయాలి. అలాగే మనం బెజవాడ నుండి హైదరాబాద్ పోతున్నాం. పోతే మన లక్ష్యం ఏంది? బెజవాడ నుండి హైదరాబాద్ పోవడం. అంతే మన లక్ష్యం. కానీ పోతూ ఉంటే మధ్యలో ఎంతోమంది ప్యాసింజర్లు ఉంటారు. ఎన్నో ఊర్లు పోతా ఉంటాయి. ఎంతోమంది కనిపిస్తా ఉంటారు. కానీ వాళ్ళు మన టార్గెట్ కాదు కదా! అట్లనే మనము కెమెరా మన ముందు ఉండి ఎన్నో నటనలు చేస్తాం. అలా చేయడము కెమెరా ముందు మనము, మన ముందు కెమెరా అనేది కాకుండా మనకు కావాలని నటిస్తూ ఉంటాం కదా! రకరకాలుగా అద్దంలో చూసుకుంటూ. ఆ నటన అనేది నాటలుడు. మరి అనవసరమైనది ఉంటుంది చూసారా? హైదరాబాద్‌కు మనం పోతాం బెజవాడ నుండి. అది కాకుండా మిగతా ఎన్నో అనవసరమైనవి ఉంటాయి. అవి మనకు అవసరం లేదు కదా! అవన్నీ ఎట్లుంటాయి? ఆ అనవసరాలను మనము అవసరంలాగా చేయాలి. అంటే అద్దం ముందు మనం, మన ముందు అద్దం కాదు. అనవసరాన్ని అనవసరంగానే రీప్లే చేయాలి. అంటే రీప్లే అంటే చెప్పాను కదా! ఒక వీడియోను ప్లే చేస్తే ఎట్లుంటదో పోతది కదా! దాన్ని రీప్లే చేస్తే మళ్ళీ ఇట్లా ఉల్టా వస్తది చూసినావా? అలా చేయాలంట. అంటే కాబడాలనమాట నటన. చెయ్యొద్దు. ఈ అనవసరమైనది ఉంటది చూసినావా? అలా చేయాలి. కానీ అద్దం ముందు మనం, మన ముందు అద్దం కాకుండా అనవసరంగానే చేయాలి. ఆ! చేస్తూ అది రీప్లే కావాలి. ప్లే కావద్దు. ప్లేలాగా చేయొద్దనమాట. అప్పుడు బావుంటది. కేవలం షార్ట్ ఫిల్మ్‌లో నటనే గాకుండా మీరు యూట్యూబ్‌లో గూడా కెమెరా ముందు ఇలాగే హావభావాలు నటించాలనమాట. ఆ! చేసి ఒక కంటెంట్ గూడా ఇలాగే జెప్పాలి. అంటే కంటెంట్ ఎలా జెప్పాలంటే నిజంగా జెప్పొద్దనమాట. అద్దం ముందు మనం, మన ముందు అద్దం అలాగా డైలాగులు జెప్పుకుంటాం గదా! అలా జెప్పొద్దు. ఆ! అనవసరంగా అద్దం ముందు మనం, మన ముందు అద్దం లేకుండా
బయట ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటూ, ఏదేదో చేష్టలు చేస్తూ, ఏదేదో మాట్లాడుకుంటారు చూసినావా? అలా మాట్లాడాలన్నమాట. అది కూడా ప్లే కావద్దు. దాన్ని రీప్లే చేస్తే ఎలా ఉంటుందో అలా రీప్లే అవ్వాలి. ఆ ప్లేను రీప్లే అవ్వాలన్నమాట మాటలు. ఓకే. ఇలా మీరు ఒక కంటెంట్‌ని చెప్పాల్సి ఉంటదన్నమాట. ఇలా నటిస్తూ, రీప్లే అవుతూ, మాటలు, మీ నటన 2 రీప్లే కావాలన్నమాట అలా. అవుతే మంచిగుంటది. ఇంట్రెస్ట్ ఉంటది. చివరిదాకా చూస్తారు. మీరు ఒక కంటెంట్ ఆర్టికల్ చదివి రాసుకున్నా కూడా ఇలాగే రాసుకోవాలి. రీప్లే లాగా. ప్లేను రీప్లే చేసినట్టుగా రాసుకోవాలి. రాసుకొని చేస్తే సూపర్ ఉంటదనమాట. మీ వీడియో ఖచ్చితంగా చివరిదాకా చూస్తారు.